హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 20th వీడియో వచ్చేసి కాంపోజిషన్ ఆఫ్ కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్సెస్. సో ఈ వీడియోలో మనము ఈ కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్సెస్ కాంపోజిషన్ ఎట్లనో డీటెయిల్గా చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనము కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్సెస్ యొక్క కాంపోజిషన్ని డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ దానికి ముందు కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్సెస్ అంటే ఏంది? సింపుల్. ఫస్ట్ కోప్లేనార్ ఫోర్సెస్ అంటే ఏంది? అన్ని ఫోర్సెస్ ఒకటే ప్లేన్లో యాక్ట్ అవ్వడం. ఇప్పుడు ఒక ప్లేన్ తీసుకోండి, ఇట్లా XY ప్లేన్, ఈ ప్లేన్లోనే ప్రతి ఒక్క ఫోర్స్ యాక్ట్ అవ్వడం. తర్వాత కాంకరెంట్ అంటే ఏంది? కాంకరెంట్ ఆల్రెడీ చెప్పిన, ఈ ఫోర్సెస్ యొక్క లైన్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయా, వాటిని ఎక్స్టెండ్ చేస్తే అవన్నీ ఆ లైన్ ఆఫ్ యాక్షన్స్ అన్నీ ఒక పాయింట్ దగ్గర మీట్ కావాలి. సో దాన్నే కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్సెస్. మీకు చిన్నగా ఎగ్జాంపుల్ కోసం చూడండి, ఇదొక ఫోర్స్ అనుకుందాం, ఇదొక ఫోర్స్ అనుకుందాం, ఇదొక ఫోర్స్ అనుకుందాం. ఇప్పుడు నేను ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేస్తున్నా, ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేస్తున్నా, ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ 3 లైన్ ఆఫ్ యాక్షన్స్ ఎక్స్టెండ్ చేసినప్పుడు అవన్నీ ఒక దగ్గర మీట్ అయినాయా లేదా? సో అట్లాంటి సిచ్యువేషన్లో మనం వాటిని ఏమంటామంటే కాంకరెంట్ ఫోర్సెస్ అంటాం. ఒకవేళ ఈ 3 ఫోర్సెస్ అనేవి ఒకటే ప్లేన్లు ఉన్నాయి అంటే, సపోజ్ ఇది XY ప్లేన్లోనే జరుగుతుంది అనుకుందాం, ఇది X, ఇది Y, అప్పుడు మనం వీటిని ఏమంటామంటే కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్సెస్ అని అంటాము. సో ఇప్పుడు నేను ఏం చేసిన అంటే ఇప్పుడు ఇక్కడ నేను అట్లాంటి ఒక సిస్టమ్ తీసుకున్నా, ఏది? కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్సెస్ సిస్టమ్ని తీసుకున్నా. సో ఎక్కడ యాక్ట్ అవుతున్నాయి? ఈ పాయింట్ మీద యాక్ట్ అవుతున్నాయి. ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి? 3 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి, F1 F2 F3. సో నేను రిఫరెన్స్కి ఏం తీసుకున్నా అంటే కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నా, ఓకే? ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే, కరెక్ట్ ఎగ్జాక్ట్గా చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఈ 3 ఫోర్సెస్ వల్ల మనకి ఒక రిజల్టెంట్ ప్రొడ్యూస్ అవుతుందా కాదా? అంటే ఈ 3 ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ని మనం ఒక సింగిల్ ఫోర్స్గా చూపించుకుంటాము, దాన్నే రిజల్టెంట్ అంటాము. సో ఈ 3 ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ని నేను ఒక సింగిల్ ఫోర్స్గా చూపిస్తే దాన్నే కాంపోజిషన్ అంటాము. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కాంపోజిషన్ చేస్తున్నాము. ఈ కోప్లేనార్ ఫోర్సెస్, ఈ కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్స్ సిస్టానికి కాంపోజిషన్ చేస్తున్నాము. అంటే ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఒక సింగిల్ ఫోర్స్ని మనము కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటామంటే ఇక్కడ మనము రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ యూజ్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ కాంపోజిషన్ ఆఫ్ వెక్టర్స్ కూడా యూజ్ చేస్తాము. ఎట్లా అంటే సపోజ్ మీరు ఇక్కడ చూడండి, రిజల్టెంట్, ఇప్పుడు ఈ 3 ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ ఎట్లుంటుందంటే R = σfx + σfy. అంటే దాని అర్థం ఏంటంటే ఈ 3 ఫోర్సెస్ యొక్క X కాంపోనెంట్స్ ప్లస్ ఈ 3 ఫోర్సెస్ యొక్క Y కాంపోనెంట్స్. అంటే ఏంది? ఈ X కాంపోనెంట్ Y కాంపోనెంట్ ఏడికి నుంచి వచ్చిందంటే మళ్ళీ అది వచ్చేసి ఏం కాన్సెప్ట్? రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్. రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అంటే ఏంది? ఒక వెక్టార్ని మనము ఒక వెక్టర్ వల్ల, అంటే ఒక ఫోర్స్ వెక్టర్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ని మనము ఏమంటారు? నెంబర్ ఆఫ్ వెక్టర్స్ లెక్క రిప్రజెంట్ చేసుకోవడం. సపోజ్ ఇదొక వెక్టార్ ఉంది, ఇదొక వెక్టార్ అనుకుందాం F. ఇప్పుడు ఈ వెక్టార్ యొక్క ఎఫెక్ట్ నేను 2 వెక్టార్స్ ఎఫెక్ట్ లెక్క రిప్రజెంట్ చేసుకుంటున్నాను. ఎట్లా అంటే సపోజ్ θ మేక్ చేస్తే ఇది F cos θ విచ్ ఈజ్ నథింగ్ బట్ Fx, ఇది F sin θ విచ్ ఈజ్ నథింగ్ బట్ Fy. అంటే ఒక ఫోర్స్ వెక్టార్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ నేను నెంబర్ ఆఫ్ వెక్టార్స్, అంటే నెంబర్ ఆఫ్ ఫోర్స్ వెక్టార్స్ లెక్క రిప్రజెంట్ చేసుకుంటున్నా. సో ఇందాక చెప్పినట్టు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక ఫోర్స్ వెక్టార్ని మనము 2 ఫోర్స్ వెక్టార్స్గా రాసుకుంటున్నాము. సో దీన్ని 2 కాంపోనెంట్స్గా రాసుకుంటున్నాము. అంటే దీని యొక్క ఎఫెక్ట్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో దాన్ని 2 కాంపోనెంట్స్ లెక్క రిప్రజెంట్ చేసుకుంటున్నాము, Fx Fy. Fx వచ్చేసి F cos θ, Fy = F sin θ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఈ అన్ని ఫోర్సెస్ యొక్క X కాంపోనెంట్ ప్లస్ ఈ అన్ని ఫోర్సెస్ యొక్క Y కాంపోనెంట్ మనకి రిజల్టెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు మనము రిజల్టెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కుంటాము? సింపుల్, రిజల్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ ద్వారానే. రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో మనము రిజల్టెంట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఎట్లా కనుక్కుంటాము? సింపుల్,
ఎఫ్ ఇజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ఐ స్క్వేర్. సేమ్ అట్లనే రిజల్టెంట్ వెక్టర్ అంటే ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రిజల్టెంట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ కూడా అట్లనే రాసేసుకుంటాం. సో మాడ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ సిగ్మా ఎఫ్ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిగ్మా ఎఫ్వై స్క్వేర్. సో tan θ కూడా సేమ్ దానికి ఎట్లానో దీనికి కూడా అట్లా tan θ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ఐ బై ఎఫ్ఎక్స్ కదా రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్లో. సో సింపుల్ ఇక్కడ కూడా అంతే, tan θ ఈజ్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ బై సిగ్మా ఎఫ్ఎక్స్. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఏంది, ఫోర్స్ కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్. అంటే సిగ్మా అంటే ఏంది, సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఫోర్స్ కాంపోనెంట్స్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్. అంటే F1 ఫోర్స్ ఎక్స్ కాంపోనెంట్, F2 ఎక్స్ కాంపోనెంట్, F3 ఎక్స్ కాంపోనెంట్, వీటన్నిటిని ఆల్జిబ్రిక్ సమ్ చేయాలి. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ అంటే ఏంది, F1 వై కాంపోనెంట్, F3 వై కాంపోనెంట్, F2 వై కాంపోనెంట్, వీటన్నిటికీ ఆల్జిబ్రిక్ సమ్ చేయాలి. సో సింపుల్గా అర్థమైందా, రెజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్, కాంపోజిషన్ ఆఫ్ వెక్టర్స్ రెండింటిని యూజ్ చేసి మనము కాంపోజిషన్ ఆఫ్ కాంకరెంట్ కోప్లేనార్ ఫోర్సెస్ని చేస్తాము. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమన్నా మీకు యూస్ఫుల్ అయితే తెలుసు.